వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీన షష్ఠి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు కె నెహ్రూ జనసేన మండల కమిటీ అధ్యక్షులు గవర శ్రీరాములు పేర్కొన్నారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఎప్పుడూ లేని విధంగా షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు కె నెహ్రూ జనసేన మండల కమిటీ అధ్యక్షులు గవర శ్రీరాములు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ దేవస్థానంలో షష్ఠి వేడుకల ఏర్పాట్లపై గ్రామ పెద్దలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. షష్ఠి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాణసంచా భారీగా కాల్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓం నమః శివాయ. ఈరోజు 25-26 సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలకి మా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి ఆదేశాల మేరకు 10 సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉత్సాహంగా చేసి అతి వైభవంగా చేయమని ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ రోజుని మన కార్యనిర్వహణాధికారి యోగా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ ఇంద్రపాలు పెద్దలందరూ కూర్చుని మనం ఏ విధంగా చేద్దాం ఏంటని మేము సంప్రదింపులు చేసుకోవడం కూర్చున్నాం. అలాగే 10 సంవత్సరం దేవస్థానం ఇచ్చే ఆదాయం పెంచడం కోసం కూడా మేము చాలా కృషి చేసి అన్నదానం కానీ ఇక్కడ జరగబోయే బాణాసంచకి కానీ అన్ని విధాల ఈవో గారిని సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని అతి వైభవంగా చేసి ప్రజలకు ఎవరికి ఏవే ఇబ్బందులు లేకుండా జరుపుదామని ఈ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకుంటాం. ఈవో గారితో మనం రేపు కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి, అదే ఏ విధంగా ప్రజలకి అనుకూలంగా మనం అన్ని విధాలుగా చేయాలి. టికెట్ విషయంలో కూడా గతంలో 100 రూపాయలు ఉండేది, తర్వాత దాన్ని 50 రూపాయలు చేసాం. అదే కంటిన్యూ చేయమన్నాం. అలాగే మనం ఎప్పుడు కూడా అన్నదానం అతి వైభవంగా చేస్తున్నాం. అన్నదానాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ మన ఎమ్మెల్యే గారికి మన చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో ఒక 20 రోజుల ముందే ఈవో గారుతో సంప్రదింపులు చేసుకుని ఇక్కడి నుంచి ఒక ఉత్సవ కమిటీ చేశారు. ఆ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంపల్సరిగా ఎప్పుడూ జరిగిన విధంగా మా ఈవో గారు కూడా ఈ నెలాఖరికి రిటైర్డ్ అయిపోతున్నారు. అతని చేతుల మీదుగా ఇంకా అంత వైభవంగా చేస్తామని మాకు ఈవో గారు కూడా మాట ఇచ్చారు. చాలా సంతోషం. ఈవో గారిని కూడా మేము కూడా అడిగేది అదే, అతి వైభవంగా చేయాలి స్వామివారి కళ్యాణం అని మేము చాలా అలాగే బాణాసంచా విషయంలో కానీ ప్రతి అన్నదాన విషయంలో కానీ గుడి ఉత్సవ కమిటీ ఉత్సవాల్లో కానీ వెరైటీగా చేద్దామనేది ఒక డిస్కషన్ చేసుకుంటున్నాం. తర్వాత దీన్ని ఏ ప్రోగ్రామ్స్ పెడతామో తర్వాత మళ్ళీ తెలియబడుతుంది.